ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువన శ్రీశైలంకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. జూరాల నుంచి వరద శ్రీశైలంకు భారీగా చేరుతుంది. ఇక ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,000 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగులకు చేరింది. నీటి మట్టం పెరుగుతుండటంతో విద్యుత్ ఉత్పత్తిని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎగువన వస్తున్న వరదతో పాటు లోకల్ గా కురిసే వానలు కూడా తోడయ్యే అవకాశం ఉండడంతో త్వరలోనే శ్రీశైలంకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. సునీత, అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే జురాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో స్పిల్వే గేట్ల ద్వారా జురాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీ వరదను పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు శృంగేశ్వరం నుంచి ఇటు జురాల ప్రాజెక్టు నుంచి రెండింటి నుంచి శ్రీశైలానికి దాదాపుగా 60,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి భారీ వరద వస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతానికి అది 854 అడుగుల మేర చేరిందని మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి వరద భారీగా పోటెత్తుండటంతో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తారని అధికారులు చెప్తున్నారు. ఇంకా 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో చెప్పవచ్చు, అదేవిధంగా లోకల్ గా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడము, అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జురాల ప్రాజెక్టుకు గత 4 రోజుల నుంచి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా తగ్గినట్లు జురాల అధికారులు చెప్పారు. శనివారము జురాల ప్రాజెక్టుకు 72,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఆదివారం అది 53,000 క్యూసెక్లకు తగ్గుతుంది. దీంతో 10 క్రస్పేట్లలో 7 మూసేసి 3 ద్వారా దాదాపుగా 12,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్లను వాడుకుంటున్నారు. అయితే కోయిల్ సాగర్, భీమా, అదేవిధంగా ఎడమ కుడి కాలువల ద్వారా RNB కాలువల ద్వారా దాదాపుగా ప్రాజెక్టు నుంచి మొత్తము 53,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతము జురాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టము 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతము ఆ ప్రాజెక్టులో 8.869 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే జురాలలో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,160 క్యూసెక్లు ఆనకట్ట గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 12,203 క్యూసెక్ల నీటిని మొత్తంగా దాదాపుగా 50,000 క్యూసెక్ల నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. అయితే గత 24 గంటల్లో నీటి విడుదల జరుగుతుంది. అయితే జురాల ఎగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో 11 యూనిట్ల ద్వారా దాదాపుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు ఎస్సీ శ్రీధర్ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువ 5 యూనిట్ల వాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే మొత్తానికి 98.38 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వర్షాలు ఇంకా 4 రోజులు ఇదే విధంగా కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇరు ప్రాజెక్టులకు భారీగా వరద చేరే అవకాశం ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మే నెలలోనే జురాల ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో గత నెలలోనే
క్రష్ గేట్ల ద్వారా వరదను కిందికి వదిలివేశారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఈ జూరాల ప్రాజెక్టు నుంచి 3 గేట్ల ద్వారా నీటిని కిందికి వదలడంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి అయితే భారీ వరద చేరుతుంది. ఇదే ఇంకో 10 రోజులు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ. ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువ శ్రీశైలంకు రిలీజ్ చేస్తున్నారు. ఇక జూరాల నుంచి వరద శ్రీశైలంకు భారీగా చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,000 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగులకు చేరింది. నీటి మట్టం పెరుగుతుండటంతో విద్యుత్ ఉత్పత్తిని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎగువన వస్తున్న వరదతో పాటు లోకల్ గా కురిసే వానలు కూడా తోడయ్యే అవకాశం ఉండడంతో త్వరలోనే శ్రీశైలంకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది.